ఇది వెస్టర్నా? ఇండియనా? మిక్స్డ్ సార్. మిక్స్డ్. ఎస్ సార్. ఇది సునీత గారితో మ్యాచింగ్ అని అనొచ్చా? లేదు సార్, ఇది వైట్. ఇది వైటా? సునీత గారు ఏం వేసుకున్నారు? బీచ్ కలర్. బేజ్. ప్రాంప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సునీత గారు. ఏ పాట పాడబోతున్నావు కేసి? నేను పాడబోయే పాట గలగల పారుతున్న గోదారిలా. చిత్రం గౌరీ చిత్రం. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, రాసిన వారు దాశరథి గారు, మ్యూజిక్ శ్రీ సత్యం గారు. కేసి ఎస్ సార్. ఫ్రెండ్స్ చేసుకున్నావు లేదా? ఇంకా చేసుకున్నాను సార్. ఇంకా షామేనా నీ ఫ్రెండ్? బెస్ట్ ఫ్రెండ్? ఇప్పుడు అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. అందరు ఫ్రెండ్స్ అయిపోయారా? ఎస్ సార్. ఓకే. బీటెక్ కదా? ఎస్ సార్. ఆల్ ద వే. La 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 la. Hey hey. గలగల పారుతున్న గోదారిలా, రెపరెపలాడుతున్న తెరచాపలా, ఈ చల్లని గాలిలా, ఆ పచ్చని పైరులా, ఈ జీవితం సాగని హాయిగా. హే గలగల పారుతున్న గోదారిలా. అందాల పందిరి వేసే ఈ తోటలు, ఆనింగి అంచులు చేరే ఆ బాటలు, నాగలి పట్టే రైతులు, కడవులు మోసే కన్నెలు, బంగారు పంటలు సీమలు చూడరా. హే గలగల పారుతున్న గోదారిలా, రెపరెపలాడుతున్న తెరచాపలా, ఈ చల్లని గాలిలా, ఆ పచ్చని పైరులా, ఈ జీవితం సాగని హాయిగా. హే గలగల పారుతున్న గోదారిలా. దేశానికి ఆయువు పోసే ఈ పల్లెలు, చల్లంగా ఉండిన నాడే సౌభాగ్యము. సత్యం ధర్మం నిలుపుటే, న్యాయం కోసం కోరుటే, పేదలు సేవలు చేయుటే జీవితం. హే గలగల పారుతున్న గోదారిలా, రెపరెపలాడుతున్న తెరచాపలా, ఈ చల్లని గాలిలా, ఆ పచ్చని పైరులా, ఈ జీవితం సాగని హాయిగా. హే గలగల పారుతున్న గోదారిలా. కేసి ఈ పాట ముందు విన్నావా? అంటే ఈ కాంపిటీషన్ కోసం విన్నాను. దీనికి ముందు పోక్రి బాగా అలవాటు, పోక్రి సినిమాలోది. ఓ ఆ రీమిక్స్ వర్షన్ విన్నాం అన్నమాట. ఎస్ సార్. ఒరిజినల్ వినలా? ఒరిజినల్ వినలేదు సార్, ఇదే ఫస్ట్ టైం. ఎస్ సార్. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసావు? 15 days నుంచి చేస్తాను. 15 days నుంచి చేస్తున్నావు. గత ఆ లాంచ్ ఎపిసోడ్ లోను, తర్వాత ఆ సెలబ్రేషన్ సాంగ్స్ రౌండ్ ఎపిసోడ్ లోను నాకు వినపడిన ఒక విబ్రాటో నీ గొంతులో వినపడింది. అది నీకు ఏమైనా టెన్షన్ లో పాడినప్పుడు ఏమైనా షివర్ వచ్చిందా, లేకపోతే నీకు? లేదు సార్, అంటే ఓల్డ్ వర్షన్ గౌరీ సినిమాలో ఉన్న పాటలో విబ్రాటో ఎక్కువ ఉంటుంది సార్. గలగల పారుతున్న గోదారిలా. అవునా? ఎస్ సార్. ఆ విబ్రాటో నువ్వు రిప్లికేట్ చేసావు. ఎస్ సార్. ఇప్పుడు విబ్రాటో లేకుండా ఫస్ట్ పల్లవి మటుకు ఒకసారి పాడు. గలగల పారుతున్న గోదారిలా. విబ్రాటో వచ్చిందా?
ఇప్పుడు మీరు అడిగేసరికి వచ్చింది. నేను విబ్రాట్ అడిగానా, విబ్రాట్ లేకుండా అడిగానా? లేకుండా అడిగారు. మరి గలగల పారుతున్న గోదారిలా, గలగల పారుతున్న గోదారిలా. కష్టపడుతున్నాడు కానీ నాకు మోస్ట్ ఫేవరెట్ సాంగ్ ఇది. కృష్ణ గారిది నాన్నగారి కాంబినేషన్లో వచ్చిన, సత్యం గారి సంగీతంలో. చిన్నప్పుడు చాలా పాడేవాడిని ఈ పాట, కానీ ఆ విబ్రాటో నాకు గుర్తు లేదు. ఏమో అంటే చిన్నప్పుడు నేను మర్చిపోయానేమో. నువ్వు చూద్దాం మళ్ళీ ఒకసారి ఒరిజినల్ ప్లే చేసి విందాం ఒకసారి. బట్ జడ్జెస్ మనకి 2 ఎపిసోడ్స్గా తెలిసిపోయింది, మాట్లాడి బాగా హ్యాండిల్ చేసేస్తాడు విషయాల్ని. అట్లాంటిది ఏమైనా చేస్తున్నాడా ఏమైనా అన్నది మీరు చెప్తే నాకు అర్థమవుతుంది. బోస్ గారు మీరు మొదలెడతారా? కృష్ణ చైతన్య, ఎస్ సార్. బాగా పాడావు, మంచి పాట. థ్యాంక్ యూ సార్. నాకు అనిపించింది ఏంటంటే పాట విషయంలో పల్లవి చాలా బాగా పాడావు. చరణంలో కొంచెం గమనిస్తే వణుకు అనిపించింది నాకు కూడా. ఎస్. అది ఆనందంతో వచ్చిన వణుకైతే జయమే, కానీ భయంతో వచ్చిన వణుకైతే ప్రమాదం. ఎస్. అది నువ్వు గమనించాలి. మిగతా అంతా చాలా బాగా పాడావు. కళ్ళు మూసుకొని పాట వింటే నాకేమనిపించిందంటే బాలు గారు పాడిన పాటని చరణ్ గారు పాడితే ఎలా ఉంటుందో అలా ఉంది నిజంగా. మీరు వినండి మళ్ళీ. థ్యాంక్ యూ సార్. పల్లవి మొత్తం చరణ్ గారు పాడినట్టే ఉంది, నాకు అలాగే అనిపించింది. థ్యాంక్ యూ సార్. కానీ మంచి పట్టు అయితే పాటలో ఉంది. ఎలా ఉందంటే ఒక సన్నటి రాగి తీగ పైన ఒక గుండ్రటి ముత్యం వెళుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా, ఎంత సమతూకంతో వెళ్ళాలో అలా జాగ్రత్తగా ప్రయాణించావు. ఎస్. మనస్ఫూర్తిగా అభినందనలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గలగల పారుతున్న గోదారిలా. కేసీ, ఎస్ సార్. వెల్కమ్ టు పాడుతా తీయగా. ఈరోజు చెప్తా, ఎందుకంటే లాస్ట్ 2 weeks నేను ఐ వాజ్ రియలీ నాట్ హ్యాపీ. ఏదో జరుగుతుంది కానీ మనకు ఎలా కావాలో అలా లేదే అని. కానీ ఈరోజు ఇప్పుడు నువ్వు లేట్గా ఎంటర్ అవుతే కూడా లేటెస్ట్గా ఎంటర్ అయ్యావు. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. సేమ్ అబ్జర్వేషన్. ఇన్ఫాక్ట్ చరణ్ గారు చెప్పే ముందు నేను సునీత గారు దాని గురించి మాట్లాడుకుంటున్నాం. చాలా అలా వణుకుతోంది అని. బోస్ గారు చెప్పినట్టు ఆనందంతో వచ్చిన వణుకైతే సంతోషం, కానీ అది విని మాకు భయం వేసింది. కాబట్టి యూ హ్యావ్ టు కంట్రోల్. దానికి ఒక చాలా సింపుల్ ఎక్సర్సైజ్ ఉంది. జస్ట్ టేక్ ఎనీ లాంగ్ నోట్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుని 5 seconds వితౌట్ విబ్రాటో, 5 seconds విత్ విబ్రాటో ట్రై చేద్దామా? నేను ఇలా అంటే విబ్రాటో చేయాలి, ఇలా నిలిపేస్తే విబ్రాటో చేయకూడదు. ఓకే ఓకే. 1 2 3 గో. సా ఇది ఇలా ప్రాక్టీస్ చేస్తే ఆ మసిల్ మీద మన కంట్రోల్ వస్తుంది. ఇప్పుడు ఏమంటే మసిల్ నిన్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే ఓకే సార్. కంట్రోల్ మనకు రావాలంటే మేమే అలా డెలిబరేట్లీ వీ హ్యావ్ టు డూ విబ్రాటో అండ్ స్టాప్ విబ్రాటో, డూ స్టాప్. ఓకే సార్. అప్పుడు నీ కంట్రోల్ వస్తుంది అనుకుంటా. ఓకే. బట్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ బ్రదర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కృష్ణ చైతన్య. ఎస్ మ్యామ్. వెల్కమ్ టు పాడుతా తీయగా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఇవాళ నీ పర్ఫార్మెన్స్ ఫస్ట్ పర్ఫార్మెన్స్ గా ట్రీట్ చేస్తాను నేను. ఇక్కడి నుంచి కౌంట్ చేయడం స్టార్ట్ చేస్తా. బికాజ్ అంతకు ముందు నువ్వు కనిపించలేదు, వినిపించలేదు. ఓకే, గాయకుడిగా ఇక్కడిక్కడే తిరుగుతున్నాను కదా సెట్ లో అని అనొద్దు. తర్వాత మీ కౌంటర్లు ఇవ్వడం ఎక్కువైంది. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. నీ పొటెన్షియల్ ఏంటో తెలిసింది ఈ పాట ద్వారా. ఓకే. ఓకే. సో ఇలాగే నీ ప్రతి పర్ఫార్మెన్స్ ఇలాగే ఉండాలని నేను ఆశిస్తున్నాను నీ దగ్గర నుంచి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ మ్యామ్. సరే ఇప్పుడు ఒరిజినల్ విందామా? ఎస్ సార్. ఎస్ సార్. తప్పైందనుకో నా తరఫు నుంచి 100 points నీకు. అది ఎలాగో చెల్లదనుకో. చరణ్ గారు చెల్లుతుందండి. చెల్లుతుందా? 100%. అయితే సరే. ఓకే, నువ్వు కరెక్ట్ అయితే నేను నీకు 100 points ఇస్తా. ఓకే సార్. నేను కరెక్ట్ అయితే మీరు ఏం చెప్తే అది చేస్తాను. ఓకే చూద్దాం. ఓకే రెడీ? డీజే ప్లే ద మ్యూజిక్. గలగల పారుతున్న గోదారిలా 100 points ఆడుతున్న తెర చాపలా. కేసీకి 100 points నా తరఫు నుంచి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ లక్. వెళ్ళిపో, నువ్వు ఇంకా ఎంబరేస్ అయిపోతుంటా. వెళ్ళిపో. గలగల పారుతున్న గోదారిలా రెపరెపలాడుతున్న తెర చాపలా. చాలా మట్టుకు సపోర్ట్ ఉంది సార్ మనకు. మొత్తంగా ఫుల్ టీమ్. యు ఆర్ రైట్, విబ్రాటో ఉండింది. యు ఆర్ రైట్, విబ్రాటో ఉండిందని ఫుల్ టీమ్ సపోర్ట్ నీకేనా కేసీ? నాకు లిప్ రీడింగ్ రాదు. ఒక్కడే ఉన్నాడు కదా, మధ్యలో కూర్చున్నాడు, చుట్టూరా అమ్మాయిలు. జీవితం చాలా బాగుంది, కలర్ఫుల్ గా. గలగల పారుతున్న గోదారి చల్లని గాలిలా పచ్చని పైరులా ఈ జీవితం సాగని హాయిగా.
సాగని హాయిగా. నీ జాతకం కాపీ పంపించిన తర్వాత వాట్సాప్లో.